Hi, welcome to Games and Go. March 22nd, defending champion Kolkata Knight Riders and RCB జట్ల మధ్యన కలకత్తాలోని ఈడెన్ గార్డెన్స్ లో ఇనాగరల్ మ్యాచ్ జరగబోతోంది. ఫాలోస్ రన్నర్ అప్ SRH ఉప్పల్ వేదికగా ఆడబోతుంది. లాస్ట్ ఎడిషన్ లో ఫైనల్స్ లో కలకత్తా చేతిలో దెబ్బతిన్నటువంటి SRH ఈసారి మరింత పకడ్బందీగానే ఆక్షన్ లో పాల్గొన్నట్టుగా కనబడింది. ఓవరాల్గా చూస్తే కనుక ఆల్రెడీ క్లాస్ అన్ని వాళ్ళు ఏకంగా 23 crores రిటైన్ చేసుకోవటం, అలాగనే ట్రావెస్ హెడ్, అభిషేక్ శర్మ, ఈవెన్ నితీష్ కుమార్ రెడ్డి, సో వీళ్ళని రిటైన్ చేసుకొని ఒక స్ట్రాటజిక్ మూవ్ వేసినట్టుగా అక్కడే కనబడింది. ఓవరాల్గా SRH ఈసారి చాలా బలంగా ఉంది అని చెప్పేసి నేను చెప్పుకోవచ్చు. స్ట్రెంత్ని కనుక గమనించినట్లయితే పర్టికులర్గా అభిషేక్ శర్మ అండ్ ట్రావెస్ హెడ్ ఏ రకమైనటువంటి విధ్వంసాన్ని సృష్టించారో లాస్ట్ ఇయర్ తెలిసిందే మనకి. సో ఆ రకంగా ఒక ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్ పెయిర్ అభిషేక్ శర్మ అండ్ ట్రావెస్ హెడ్, పర్టికులర్గా KL రాహుల్ మర్చిపోడు SRH మ్యాచ్ని. ఆ తర్వాత ఇషాన్ కిషన్ని ఆక్షన్లో తీసుకోవటం కూడా ఈసారి SRH చేసినటువంటి ఒక మంచి పని. అయితే ఇషాన్ కిషన్ కెన్ ఓపెన్ ది ఇన్నింగ్స్ ఆర్ ఈవెన్ నెంబర్ 3 కన్సాలిడేషన్ కోసమని. సో ఆ రకంగా 1, 2, 3 అద్భుతమైనటువంటి బ్యాటింగ్ యూనిట్ SRH సొంతం ఈసారి. దానికి తోడుగా అటు ఎట్లాగూ క్లాసెన్ని రిటైన్ చేసుకున్నారు. క్లాసెన్ డెఫినెట్గా చాలా ప్రమాదకరమైనటువంటి బ్యాట్స్మెన్. ఈవెన్ లాస్ట్ ఇయర్ కూడా SRH ఫైనల్స్కి చేరటంలో క్లాసెన్ యొక్క బ్యాటింగ్ ఎబిలిటీ ఏంటి అనేటువంటిది ఆరెంజ్ ఆర్బీ అందరికీ కూడా తెలిసినటువంటిదే. ఆ తర్వాత నితీష్ కుమార్ రెడ్డి ఉండనే ఉన్నాడు. ప్యాట్ కమిన్స్ హూ కెన్ బ్యాట్ లిటిల్ బిట్. సో అందుకని ఈ రకంగా ఒక 6 కన్సాలిడేటెడ్ బ్యాటర్లు ఉండటం, అందులోనూ పవర్ ప్లేని చాలా చక్కగా నెగోషియేట్ చేయగలిగినటువంటి 2 ఓపెనర్స్, ఆల్మోస్ట్ ద బెస్ట్ పెయిర్ ఇన్ ది బిజినెస్ అని చెప్పేసి అని అనుకోవచ్చు మిగిలినటువంటి 9 ఫ్రాంచైజీలని కనుక గమనించినట్లయితే. సో ఆ రకంగా ఈసారి SRH మరింత బలపడింది, పర్టికులర్గా ఇషాన్ కిషన్ ఇంక్లూజన్ తోటి అని చెప్పేసి అని భావించవచ్చు. ఎందుకంటే ఫైనల్స్లో కూడా మనం చూసాం, ఈ ట్రావెస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మలో ఎవరైనా అవుట్ అయితే కనుక ఆ తర్వాత కొంచెం స్ట్రెంగ్తెన్ చేయడానికి ఇన్నింగ్స్ని నిలబెడుతూ ముందుకు తీసుకెళ్లేటువంటి బ్యాటర్ కొరత అనేటువంటిది స్పష్టంగా కనబడింది. అందుకనే ఇషాన్ కిషన్ని తీసుకోవడం జరిగింది. ఇట్స్ ఎ గుడ్ మూవ్ ఇన్ఫ్యాక్ట్. సో అది SRHకి డెఫినెట్గానే ప్లస్ పాయింట్. అలాగనే బౌలింగ్ యూనిట్, ప్యాట్ కమిన్స్ ద కెప్టెన్ హిమ్సెల్ఫ్ విల్ లీడ్ ది సైడ్. అభిషేక్ శర్మ ఇస్ ఎ గుడ్ బౌలర్, బ్రేక్ త్రూ ఇచ్చేటువంటిది. ఈవెన్ యాడమ్ జంపాని తీసుకోవటం, ఏ స్పెషలిస్ట్ బౌలర్ ఈ ఫార్మాట్కి సరిపోయినటువంటిది. సో యాడమ్ జంపాని తీసుకోవటం, అలాగనే రాహుల్ చహర్. సో మిడిల్ ఓవర్లో కంటెంట్ చేయటం కోసం అని మంచి స్పిన్ ద్వయం కూడా తీసుకున్నారు ఈసారి. సో ఓవరాల్గా చూస్తే కనుక అటు బోత్ పేస్ అటాక్ అండ్ స్పిన్ అటాక్ మీద కూడా సరైనటువంటి హోంవర్క్ చేసినట్టుగానే కనబడింది SRH. సో దిస్ పాజిటివ్ సైడ్, ఇఫ్ యూ లుక్ ఎట్ ది పాజిటివ్ సైడ్ ఆఫ్ SRH, ఆరెంజ్ ఆర్మీ అంతా కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేటువంటి విధంగానే ఈసారి జట్టు కూర్పు ఉంది అని చెప్పేసి అని అనుకోవచ్చు. ప్యాట్ కమిన్స్ ని కెప్టెన్ చేసిన తర్వాత ద ఫార్చ్యూన్స్ ఆఫ్ ది టీమ్ హెస్ టోటల్లీ చేంజ్డ్. ఫైనల్స్ దాకా తీసుకొచ్చాడు ప్యాట్ కమిన్స్. సో అదొక ప్లస్ పాయింట్. కాకపోతే ఇంత ఇదిగా ఉన్నటువంటి SRHకి వీక్నెస్ లేదా అంటే, పెద్ద వీక్నెస్ ఏంటి అంటే సరైనటువంటి స్పెషలిస్ట్, T20 స్పెషలిస్ట్ మీడియం పేసర్ లేకపోవటం అనేటువంటిది ఖచ్చితంగానే SRHని దెబ్బ కొడుతుందేమో. పర్టికులర్గా చాలా టైట్ సిచ్యుయేషన్స్, క్లోజ్ మ్యాచ్, అట్లాంటి టైంలో SRHకి ఒక స్పెషలిస్ట్ T20 బౌలర్ లేకపోవటం మేబీ ఒక పెద్ద డ్రాబ్యాక్ ఏమో అనేటువంటిది. అది దట్ ఆన్సర్ ఓన్లీ ద సీజన్ విల్ ఎక్స్ప్లెయిన్. నిజంగానే నేను అనుకున్నట్టుగా SRHకి ఆ వీక్నెస్ ఉందా లేదా అనేటువంటిది సీజన్ బిగిన్ అయిన తర్వాత మ్యాచెస్ అవుతున్న కొద్దీ మాత్రమే మనకి తెలుస్తుంది. బట్ ఇప్పటికైతే మాత్రం, ఎందుకంటే హర్షదీప్ సింగ్ లాంటి ఒక స్పెషలిస్ట్ బౌలర్ కనుక ఉండేట్లయితే ఆ ఈక్వేషన్స్ వేరుంటాయి. సపోజ్ సే లాస్ట్ ఓవర్ 10 runs రిక్వైర్డ్, సో 6 balls 10 runs. అట్లాంటి సిచ్యుయేషన్లో ఎస్ నేనున్నాను, నేను ఆ 10 runsని కట్టడి చేయగలను అని ధైర్యంగా వచ్చి బౌలింగ్ చేయగలిగినటువంటి బౌలర్ సంహౌ ఈ లైనప్లో కనబడట్లేదు, ఇంక్లూడింగ్ ప్యాట్ కమిన్స్. సో అదొకటి కొంచెం వీక్
ఏరియానే కనబడుతూ ఉంది. సో దాన్ని కనుక ఇది చేయగలిగేట్లయితే డెఫినెట్గా ఎస్ఆర్హెచ్ ఈసారి రన్నరప్ నుంచి విన్నర్గా ఎదిగేటువంటి అవకాశం అయితే ఉంది. ఓవరాల్గా ఆన్ ద హోల్ చూసినట్లయితే మాత్రం ఈసారి ఎస్ఆర్హెచ్ టీమ్ చాలా బ్యాలెన్స్డ్ సైన్నే తీసుకుంది అని చెప్పాలి. గ్యారంటీగా 90 to 95% ఛాంపియన్ అయ్యేటువంటి అవకాశాలు ఈసారి సన్ రైజర్స్ హైదరాబాద్కి ఉన్నాయనే చెప్పుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.